అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. ఈరోజు మనం పంచభూత లింగాలలో ఒకటైన జలలింగాన్ని దర్శించుకుందాం రండి. ఈ జలలింగం జంబుకేశ్వరంలో ఉంది. శ్రీరంగానికి అతి సమీపంలో ఉంటుంది ఈ జంబుకేశ్వరం. జంబుకేశ్వరం పంచభూత క్షేత్రాలలో రెండవది. జంబుకేశ్వరం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచి పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ జంబుకేశ్వరం. పూర్వం ఇక్కడ అధికంగా జంబు వృక్షాలు ఉండటం వలన దీనిని జంబుకేశ్వరం అని పేరు వచ్చింది. జంబు వృక్షాలంటే తెల్ల నేరేడు వృక్షాలు అని అర్థం. ఇక స్థల పురాణాన్ని తెలుసుకుందాం. ఇక్కడ శంభుడు అనే ఋషి ఇక్కడ నివసిస్తుండేవారు. ఆ ఋషి అత్యంత శివభక్తుడు. శివునిని పూజించనిదే మంచినీరు కూడా స్వీకరించేవాడు కాదు. కాలం గడుస్తూ ఉండగా ఒక్కసారి శంభుడికి శివుణ్ణి ప్రత్యక్షంగా పూజించాలి అన్న కోరిక కలిగింది. ఆ విధంగా శివుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేయనారంభించారు. శివుడు అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమనగా శంభుడు తన అభిష్టమైన ప్రత్యక్షంగా పూజించే వరాన్ని కోరుకున్నాడు. బోలాశంకరుడు అంగీకరించి, ఇక్కడ లింగ రూపంలో వెలుస్తాను, నీవు జంబు వృక్ష రూపంలో ఉండి నన్ను పూజించదువు అని చెప్పి అంతర్ధానమవుతారు. శివుడు శంభుడికిచ్చిన వరం ప్రకారం లింగంగా ఆవిర్భవించగా శంభుడు జంబువృక్షమై శివుని అర్చిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబువృక్షమే శంభుడిగా ఇక్కడి భక్తుల నమ్మకం. ఈ దేవాలయానికి మరి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ స్వామివారిని ఏనుగు, సాలిపురుగు పోటీపడి పూజించేవి. శ్రీకాళహస్తి స్థల పురాణానికి సన్నిహితంగా ఉండే ఇతిహాసం ఇక్కడ కూడా వినిపిస్తుంది. జంబుకేశ్వరం పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉంది. స్థానికులు ఈ నదిని పొన్ని అని పిలుస్తారు. తమిళంలో పొన్ని అంటే బంగారం అని అర్థం. ఇక్కడ కావేరీ నదిలో స్నానం ఆచరించిన తరువాత జంబుకేశ్వరుని పూజించడం స్థానికుల ఆనవాయితీ. జంబుకేశ్వరుడిగా పేరు పొందినప్పటికీ ఇక్కడి లింగం నీటితో నిర్మితమైంది కానీ నీటిలో తేలేది కానీ కాదు. లింగం పానపట్టం నుంచి ఎల్లకాలము నీరు ఊరుతూ ఉంటుంది. అందువల్లనే దీనిని మనం జలలింగంగా కొలుస్తున్నాం. ఈ విషయం భక్తులకు చూపించేందుకు లింగం పానపట్టంపై ఒక వస్త్రాన్ని కప్పుతారు. కొంతసేపటికి దాన్ని తీసివేసి ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుంచి నీరు వస్తుంది. గర్భగుడిలో నవద్వార గవాక్షం అనే పేరుతో గర్భాలయంలో ఉన్న జంబుకేశ్వరుడికి అప్పులింగేశ్వరుడు, నీర్ తిరల్ నాదర్ అని కూడా పిలుస్తారు. జంబుకేశ్వర స్వామి దేవేరి అఖిలాండేశ్వరి అమ్మవారు. అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిండిన భంగిమలో ఉంటారు. 4 భుజాలతో పై 2 చేతులతో కలువలు పట్టుకున్నట్లు కింది చేతులు అభయహస్తం వరదముదుతో ఉన్నారు. అఖిలాండేశ్వరి అమ్మవారు పూర్వం చాలా ఉగ్రరూపంలో ఉండేవారు. శంకరాచార్యులు ఆమె ఉగ్రరూపాన్ని ఆరాధించి ఉగ్రాన్ని తగ్గించడానికి తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని శాంతమూర్తిగా మార్చారని చెబుతారు. అమ్మవారి ముందు కనిపించే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని, అమ్మవారి కర్ణాభూషాలకు కూడా శంకరాచార్యుల వారే సమర్పించారని చెప్తారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు కొలుదిరి ఉన్నాడు. ఇక్కడ వినాయకుడిని కూడా ఆదిశంకరులే ప్రతిష్ఠించారు. చారిత్రాత్మక ఆధారాల ప్రకారం ఈ ఆలయం శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి వారి ఆలయం కన్నా పురాతనమైనది. 11వ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు, ఆ తరువాత ఆలయ నిర్వహణ పల్లవరాజులు, పాండ్యులు, విజయనగర రాజులు చేసినట్లు తెలుస్తుంది.
ఆలయంలో స్వామి దీప ధూపాలతో పాటు ఉత్సవ నిర్వహణకు మణి మాన్యాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇక్కడ నాయనార్లు ప్రసిద్ధులైన సుందర్, సంబద్దర్ మొదలైన వారు స్వామిని సేవించి తరించారు. ఈ దేవాలయం పంచభూత లింగాలలో ఒకటైన జలలింగంగా పేరు పొందింది. తప్పకుండా మీరు ఈ దేవాలయాన్ని దర్శించగలరు. మనకి పంచభూత లింగాలలో మొదటిది భూమి పృథ్వీలింగం, రెండవది జలలింగమైన జంబుకేశ్వరం. పృథ్వీలింగం కాంచీపురంలో ఉంది, రెండవది జలలింగం జంబుకేశ్వరం, మూడవది అగ్నిలింగం అగ్నిలింగం అరుణాచలంలో ఉంది, నాలుగవది ఆకాశలింగం చిదంబరంలో ఉంది. నటరాజ స్వామివారి దేవాలయంగా మనం కొలుస్తాము. ఐదవది వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంది. స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా కొలవబడే ఈ ఆలయం వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. 4 దేవాలయాలు తమిళనాడులో ఉంటే ఒక్క దేవాలయం మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం విశేషం. ఇది పంచభూత క్షేత్రాలలో ఒకటైన జంబుకేశ్వర ఆలయ రహస్యం. తప్పకుండా మీరు కూడా స్వామివారి ఆలయాన్ని దర్శించగలరు. థ్యాంక్ యూ.